ఆనందో బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచ వ్యాప్త పిరమిడ్ వ్యవస్థాపకులు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నా ఆత్మ ప్రణామాలు. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ మరియు ఆనందో బ్రహ్మ యూత్ ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు రాధ. 2021 ఏప్రిల్ 22 నుండి 29 వరకు జరిగినటువంటి హరిద్వార్, హృషికేశ్, మహావతార్ బాబాజీ హిమాలయ విహారయాత్ర అనుభవాలకు స్వాగతం. డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రసాద్ గారు మరియు కిషోర్ గారి సహకారంతో జరిగినటువంటి ఈ విహారయాత్రకు సుమారు 60 మంది ధ్యానులు పాల్గొనడం జరిగింది. మనం ఈ రోజు సునీత గారి అనుభవాన్ని తీసుకుందామండి. వెల్కమ్ సునీత గారు. నమస్తే మేడం. నమస్తే అండి. బ్రహ్మర్షి పత్రిజీ గురు గారికి, స్పిరిచువల్ ఫౌండర్ అయిన జీకే మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామములు. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీం సభ్యులందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఓకే మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? విశాఖపట్నం దగ్గర అనకాపల్లి అండి మాది. ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు మేడం మీరు? 8 years అవుతుంది మేడం. ఈ మహావతార్ బాబాజీ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళినప్పుడు, అంటే ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మీకు సపోర్ట్ ఎలా అందింది? సపోర్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చెప్పినంటనే, అంటే ట్రిప్ ఇలా ఉంది అని కన్ఫర్మ్ గా చెప్పినప్పుడు నా మనసులో చాలా ఆనందం అన్నమాట. ఫస్ట్ టైం జిగా సార్ తో ఒక ప్రయాణం అనేసరికి ఎలా అయినా వెళ్ళాలి అనుకున్నాను. కాకపోతే 50-50 ఇటు ఇంట్లో సీనియర్ సిటిజన్ అని మా తాతయ్య గారు ఉన్నారు, చూసుకోవాలి. అలాగే ఉదయాన్నే పిల్లలకి క్యారేజ్ ఉంది. ఎట్లా 1 రోజు 2 రోజులు అయితే మనం ఎలకలాగా చెప్పేసి ఎవరొక్కరిని హెల్ప్ అడిగి చెయ్యొచ్చు. 7 days అనేసరికి ఎవరు వస్తారు, ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో ఎలాగా అనుకున్నాను. నా మైండ్ లో అయితే ఉత్తిగా అనమాట వెళ్ళాలని తపన. అలాగని 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అలానే ఇంట్లో ఒప్పుకుంటారని కూడా నాకు అసలు నేను అనుకోలేదు. కాకపోతే నిజంగా నా తపన, ఆ మాస్టర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అనుకోవాలో ఏమనుకోవాలో అద్భుతంగా జరిగింది ట్రిప్ అన్నది. నేను ఫస్ట్ మా హస్బెండ్ అడిగాను అనమాట. అడిగితే తనైతే అసలు వద్దని చెప్పేస్తారు. అందులో ఈ సిచ్యువేషన్ ఒకటి బాగాలేదు. ఎవరిని చూసినా మెయిన్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నది అంటే మనకు తెలుసు కదా, ఈ టైంలో ఎందుకు వెళ్ళకూడదు అలా చెప్తున్నారు. నేను దాని గురించి అస్సలు ఆలోచించలేదు. సో నాకు ఇంట్లోకి 7 days కి ఎవరొకరు హెల్పింగ్ అంటూ వస్తే కనుక అద్భుతంగా నేను ఎలాగైనా వెళ్ళాలనుకున్నాను. నా మైండ్ లో థాట్ అదే అనమాట. నేను ఒకసారి అనుకున్నాను, మాస్టర్స్ నాకు జీకే సార్ తో ఒక ప్రయాణం, ఒక స్పిరిచువల్ మాస్టర్ తో అందరితో వెళ్ళి మహావతార్ బాబాజీ, నేను ఒక యోగి ఆత్మ కథ అని ఆ బుక్ చదువుతున్నప్పుడు గురువు గారు ఏదైతే చెప్తున్నారో పరమహంస యోగానంద, అవన్నీ కూడా అలాగ జర్నీ చేస్తున్నట్టే ఉండేది అనమాట. ప్రతి గుహ, ప్రతి సిచ్యువేషన్, ప్రతి దాంట్లో చెప్తున్నప్పుడు సార్ తోనే, ఆ గురువు గారితోనే జర్నీ చేస్తున్నట్టు అనిపించేది చదువుతున్నప్పుడు. సో నేను అప్పుడే అనుకున్నాను, అప్పుడే హిమాలయాలు చూడాలి, మహావతార్ బాబాజీ కేవ్స్ చూడాలి, అక్కడ నేను సాధన చెయ్యాలి అని అప్పుడు అనుకున్నప్పుడు, ఎప్పుడైతే సార్ ఇలా చెప్పారో వెంటనే వెళ్ళాలి అని నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంట్లో అయితే సస్యమేర ఒప్పుకోలేదు. కాకపోతే 1వ సారి అడిగాను, నో అని చెప్పారు. 2వ సారి అడిగాను, నో అని చెప్పారు. అలా అడుగుతూనే ఉన్నాను. హస్బెండ్ అన్నారు, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను ఒకటే మాట చెప్తాను, వద్దనే చెప్తాను, ఎందుకంటే ఇంట్లో అవ్వదు కదా. అంటే నీకు ఇంట్లో పరిస్థితులు నాకు వదిలే, నేను చూసుకుంటాను. మీకు ఫుడ్ గాని, తాతి గాని చూసుకోవడం గాని ఏదో ఒక విధంగా ఏర్పాటు అవుతుంది. నువ్వు నాకు ఓకే చెప్పు చాలని చెప్పేసి అడిగాను. అడిగితే నోవే అన్నారు. అన్న తర్వాత నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి నీకు, 1సారి 100 సార్లు చెప్పాను కదా, ఎన్నిసార్లు అంటే నువ్వు వెళ్ళడానికి వీలు అన్నమాట. 1సారి కాదండి, 2 సార్లు కాదండి, 99 సార్లు మీరు వద్దని చెప్పినా కూడా 101 ప్రయత్నం చేస్తాను నేను అని చెప్పేసి అతనితో చెప్తే,
అతను అన్నారు, సరే అయితే నువ్వు ఇంత గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ఇంకేం చేయలేను, నీ ఇష్టం అయితే వెళ్ళని చెప్పేశారనమాట. సో అలాగా తను ఒప్పుకున్నారు. అలాగే నాకు కూడా అనుకోకుండా మా పిన్ని గారు అంటే ఆడపడుచు గారు, 7 రోజులు నీ కేసు మీద నువ్వు వెళ్ళు, నేను తాతయ్య గారిని అంటే ఇల్లు అంతా చూసుకుంటాను, ఇంట్లో అందరికి అన్ని చేస్తాను, నువ్వు వెళ్ళని చెప్పారు. ఈ విధంగా అలా నాకు సపోర్ట్ అన్నది ఫ్యామిలీ నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు మీరు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జర్నీలో మీకు అంటే మీ ఆత్మ బంధువులతో మీకు ఎలా అనిపించింది, కొంచెం మాకు తెలియజేస్తారా? అనకాపల్లి నుంచి మేము 7 మెంబర్స్. అనకాపల్లిలో మా ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్కరు ఎక్కుతూ, ఇక్కడి నుంచి మా ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఫుల్ ఆటలు ఒకళ్ళు ఆటాడించుకోవడం. ఇంక విజయ గారి గురించి చెప్పవసరం లేదు, విజయ గారికి నేను తోడైతే ఇంకా అసలు చెప్పవసరం లేదు. టైం అన్నమాట ఫ్లైట్ ఎక్కడం కానీ ఇది. సో చాలా హ్యాపీ అన్నమాట, ఎంత ఎక్సైట్మెంట్ గా ఉండేది, అంత అలా చూసుకుంటూ, అంతా కొత్త కదా అన్ని చూసుకుంటూ. అందులో ఏంటంటే 3 times డాక్టర్ కోట్ నాకు 3 times అంటే ఫ్లైట్ ప్రతిసారి ఎక్కినప్పుడల్లా నాకు కోటే మిడిలే. సో వాళ్ళు అంటూ ఉండేవారు అనమాట, నువ్వు నీకు నిజంగా డాక్టర్ కోట్ ఇచ్చారు, ఇక్కడే నీకు డాక్టర్ కోట్ ఇచ్చారు అనుకుంటున్నాను. అనుకోని సంఘటన అన్నమాట. తర్వాత ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్ళడానికి వేరే ఫ్లైట్, అక్కడ అందరికి టికెట్స్ 2 టికెట్స్ వచ్చాయి. విజయ మేడం మాత్రం ఓన్లీ 1 టికెట్ వచ్చారు. ఆవిడ అందరినీ సెట్ చేశారు, తను మాత్రం చూసుకోలేదన్నమాట. చూసుకోకపోతే తనలో కంగారు అన్నది మేము చూసాం. తను ఎప్పుడు చాలా ధైర్యం అన్నమాట, అందరికీ ధైర్యం చెప్తారు. ఒక్కసారి టీయర్స్ మీకు లేదండి, మీకు అవ్వదు అని అక్కడ వాళ్ళు రిసెప్షనిస్ట్ వాళ్ళు అందరు చెప్తుంటే, సో మేమందరం ఏమనుకున్నాం అంటే తనకు లాంగ్వేజ్ వచ్చు, అలానే ధైర్యం కూడా ఉంది. తనతో పాటు ఒక మేడం ని తోడిచ్చి ఒక ట్రైన్ లో కానీ లేదంటే బస్ లో కానీ తను వచ్చేస్తుంది. మేము ఎంతమంది ఉన్నాం, దాదాపు 15 మెంబర్స్ ఉన్నాం అక్కడ. అందరూ వైజాగ్ నుంచి మాస్టర్స్ అందరూ కలిపి. మేమేమనుకున్నాం అంటే విజయ మేడం ఎలాగైనా రీచ్ అయిపోతారు, సో మనం అందరం ఫ్లైట్ లో వెళ్ళిపోదామని ఫస్ట్ 1 నిమిషం అనుకున్న తర్వాత, ఈ లోపు మేము ఏం చేసామంటే ఎందుకు కంగారు పడ్డాం, మనం అందరమే మెడిటేషన్ చేద్దాం అని చెప్పేసి ఎక్కడ లగేజ్ అక్కడ పెట్టేసి ఎక్కడ నించున్న వాళ్ళు అక్కడ అలా కూర్చొని మెడిటేషన్ జస్ట్ ఒక 3 minutes ఉంటదండి. జస్ట్ మెడిటేషన్ చేసుకుని మాస్టర్స్ మీ హెల్ప్ కావాలి, ఏంటి ఎలా జరిగింది, ఏం నేర్చుకోవడానికి ఇక్కడ అని చెప్పేసి అనుకున్నాము. జస్ట్ అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేసాము. కళ్ళు తీసేసరికి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఓకే మేము మమ్మల్ని పంపిస్తున్నారు, మేము వచ్చేస్తున్నాం ఫోన్ వచ్చింది అనమాట. ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీ అన్నమాట. స్టార్టింగ్ వెళ్తూనే ఒక మిరాకిల్ జరిగింది. ఇప్పుడు అక్కడ హరిద్వార్ నుంచి మహావతార్ బాబాజీ కేవ్స్ కి వెళ్ళారు కదా, అక్కడ మీరు ఆ జర్నీలో పొందినటువంటి అనుభవాన్ని మాతో ఏమైనా షేర్ చేసుకుంటారా మేడం? అక్కడ మేము చేరిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం ఆనంద బ్రహ్మ సండే అన్నమాట. సండే ఆనంద బ్రహ్మలో చాలా ఎంజాయ్ చేసాం. ఆ రోజు ప్రోగ్రామ్ వెళ్ళినంటే ఆనంద బ్రహ్మలో పార్టిసిపేట్ చేస్తూ డాన్స్, పాటలు పాడటము, ఇలాగా ఎలా అంటే ఒక చిన్న పిల్లలాగా, ఒక చిన్న పిల్ల మనస్తత్వం నన్ను నేను మర్చిపోయాను అనుకోవాలి. అంత ఎంజాయ్ చేశాను ఆనంద బ్రహ్మలో కూడా. అలా ఆనంద బ్రహ్మ అయిపోయిందంటే మరుసటి రోజు ఉదయాన్నే బేగ్గా మనం అందరం మహావతార్ బాబాజీ కేవ్స్ కి వెళ్ళాలని చెప్పారు. త్వరగా రెడీ అయిపోయి స్టార్ట్ చేసాం, నడక అన్నది స్టార్ట్ చేసాము. చాలా అద్భుతం అనమాట ట్రెక్కింగ్ అన్నది. ఫస్ట్ నేను ఎప్పుడంటే ప్రకృతి వ్యాలీలో జరిగిన రవివర్మ గురు సార్ చేశారు, ప్రకృతి వైద్యం సార్, ఆ సార్తో అక్కడికి వెళ్ళాను. ఇది నాకు సెకండ్ టైం. ఇది మహావతార్ బాబాజీ కేవ్స్ కి వెళ్ళడం అన్నది ఫస్టే, కానీ ఇంత పెద్ద చాలా లాంగ్, ఓన్లీ చిన్న షార్ట్ అన్నమాట దారి. చాలా అంటే పక్కకు తిరిగితే లోయల్లా కనిపిస్తాయి. సో చాలా బాగుంది. అందరితో వెళ్తూ హ్యాపీగా పాటలు పాడుకుంటూ ప్రతిదీ షేర్ చేసుకుంటూ అనుభవాలు, మధ్యలో అనుభవాలు ఒకరికొకరు చెప్పుకుంటూ, తెలియలేని మాస్టర్స్ అందరూ చక్కగా ఒకరికొకరు పరిచయం చేసుకొని, నిజంగా ఆత్మ కుటుంబం అంటే నేను ఫస్ట్ ఎక్కడ చూసానంటే హైదరాబాద్ కట్టాల్లో చూసాను. అంటే తెలియకపోయినా ఒకరు అంటే ఆ సోల్ ఫ్యామిలీ ఎలా అంటే చక్కటి చిరునవ్వుతో, ఒక ఎప్పుడు చిన్న పాపలాగా, వాళ్ళు తెలియని అన్ని తెలియకపోయినా ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తుల్లాగా చక్కటి స్మైలింగ్ తో, మంచి ఫేస్ తో ప్రతి ఒక్కరు హగ్ చేసుకుంటూ చాలా బాగున్నది ఆ యొక్క ప్రయాణం. అలా వెళ్ళాము. మధ్యలో ఆగి జికే సార్ మెడిటేషన్ చేయించారు. అక్కడ చాలాసేపు మెడిటేషన్ చేసాము. ఆ ప్రకృతిలో, ఆ చక్కటి వాతావరణంలో, చక్కటి గాలి, నిజంగా ఎంత
పీస్ఫుల్ గా ఎంత పైనుంచి వస్తే మొత్తం అంతా నేచర్ ఎంత అద్భుతంగా ఉందంటే ఇంకా వర్ణించలేం. అంటే ఒక స్వీట్ తింటేనే కానీ దాని రుచి తెలియదు అన్నట్టు అక్కడికి వెళ్తే అనుభూతి అన్నదే వేరు, ఆ కిక్కే వేరు. అలా మధ్యలో మెడిటేషన్ చేసుకుంటూ అలా కొండలు ఎక్కాము. ఎంతసేపు ఎప్పుడు వస్తుందా ఒక బోర్డు చూడడం, వచ్చేసిందా ఇంకా ఉందా అనుకుంటూ ఒక పక్క ఎక్కుతూనే ఒక పక్క అమ్మ బామ్మ అనుకుంటూనే మళ్ళీ ఒక చక్కటి చల్లని గాలి వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అలా ఎక్కుతూ లాస్ట్ కు ఒక పాయింట్ రీచ్ అయ్యాము. మహాదేవ్ బాబాజీ గుహలకు వచ్చాము. లోపల కూర్చుంటే ఎంత చల్లదనం అంటే రిఫ్రిజ్ లో ఎలా కూర్చుంటామో రిఫ్రిజిరేటర్ లో అలా అంత కూల్ గా ఉంది ఆ లోపల ఆ గృహలో. అద్భుతంగా కళ్ళు మూసుకుని వెంటనే కనెక్ట్ అయిపోయాము. తర్వాత విపరీతమైన ఎనర్జీస్ తీసుకోవడం జరిగింది. ఏదో పైనుంచి పడుతున్నట్లే కనిపించింది. ఇంకొకటి ఏంటంటే నాకు అక్కడ పిరమిడ్ కోన్స్ గోల్డెన్ కలర్ పైన పిరమిడ్ టాప్ ఏదైతే ఉంటుందో ఆ గోల్డెన్ అన్నది నాకు 2 times కనిపించడం జరిగింది. విపరీతంగా ఇక్కడ లైటింగ్స్ అన్నవి ఇంకా ఫోకస్. ఫస్ట్ నేను అనుకున్నాను ఎవరో ఫొటోస్ తీస్తున్నారేమో అనుకుని వెంటనే కళ్ళు తెచ్చాను. కళ్ళు తెచ్చి చూసేసరికి నా ముందునైతే ఎవరు లేరు, ఫొటోస్ తీయట్లేదు, ఏమీ లేదు. సరే అయితే ఇది ఒక వెలిగే అని చెప్పేసి అనుకొని మళ్ళీ కళ్ళు మూసుకుంటే సేమ్ అలాగే ఒక కాంతి అన్నది అలా ఫోకస్ అలా పైన పడుతూనే ఉంది. అలా ఈ విధంగా నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ జరిగింది. సో అందరు మాస్టర్స్ యొక్క అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత జీకే సార్ ప్రతి ఒక్కరి అనుభవాలు పంచుకోమని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం చెప్పారు. అంటే మాస్టర్ ఉన్నారు అన్నదానికి ఒక సింబాలిక్ గా ఇంకొక మాస్టర్ అనుకున్నందుకు ఒక చెట్టు నుంచి ఆకులు అందరినీ ఆశీర్వదిస్తున్నట్టు నేను ఇక్కడే ఉన్నాను మీతోనే ఉన్నాను అన్నట్టు చక్కటి ఒక ఆకుల వర్షం అన్నది కురియడం చాలా అద్భుతంగా మేము అందరికీ ఆశ్చర్యాన్ని పంచింది. నిజంగా ఆ నేచర్ మహావతార్ బాబాజీ బ్లెస్సింగ్స్ మాకు అందరికీ అందాయని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేడం. ఓకే మేడం, చాలా అద్భుతంగా. అంటే ప్రత్యక్షంగా నేను వెళ్ళకపోయినా గానీ మీ అనుభవాలు చెప్తుంటే నిజంగా అది పరోక్షంగా చాలా ఫీల్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది. అది మీరు ప్రత్యక్షంగా వెళ్ళి అనుభవం పొందారంటే చాలా గ్రేట్ మేడం. మీరు అక్కడ మీరు వెళ్ళిన తర్వాత ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాను అంటే కల్చరల్ ఈవెంట్ అయిందని అన్నారు కదా, మీరు ఎందులో పాల్గొన్నారు? అంటే అక్కడ ఎందులో పార్టిసిపేట్ చేశారు? అక్కడ ఆనంద బ్రహ్మలో పార్టిసిపేషన్ అంటే అక్కడ 4 members కి ఆనంద బ్రహ్మ అంటే ఇక్కడ స్టార్టింగ్ మేమందరం కూడా ఒక్కొక్కరు ఏ వర్క్ తీసుకుంటారు, ట్రావెలింగ్ ఎవరు చూసుకుంటారు, ఆనంద బ్రహ్మ కార్యక్రమం ఇలాగా వాలంటీర్స్ గా వర్క్ చేద్దామని చెప్పేసి నేను ఒక ట్రావెలింగ్ అన్నది ఒకటి ఆనంద బ్రహ్మలో వర్క్ చేస్తానని వాలంటరీగా నేను తీసుకోవడం జరిగింది మేడం. ఆరాసి లక్ష్మి మేడము, నేను, తర్వాత లలిత మేడము, ఇలా ముగ్గురు కూడా ఆనంద బ్రహ్మ టీం తరఫున ఎవరెవరు ఏం పాటలు పాడతారో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి ఏం చేద్దాం అన్నది మేము ప్లానింగ్ చేసుకొని అక్కడ మేము పార్టిసిపేట్ చేసాము. సో దాదాపు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నిట్లోనే ఉన్నాను. ప్రతి కార్యక్రమం చూసుకోవడం జరిగింది. స్టార్టింగ్ ధ్యానంతో మనం పాటలతో స్టార్ట్ చేస్తాం కదా, ఫస్ట్ మ్యూజిక్ పెట్టిన తర్వాత సాంగ్స్. నేను అన్నమయ్య కీర్తనలు నేర్చుకుంటున్నాను మేడం. అన్నమయ్య కీర్తనలో పాటలు పాడడం, తర్వాత లాస్ట్ జీకే సార్ ఒక డాన్స్ వేసిన తర్వాత ఇంకా మేము కూడా ఇంకా ప్రసాద్ సార్ అని మన విజయ మేడము, అంబిక గారు, అలాగే కోలాటం కూడా చేశాం మేడం. మనం నేచర్ లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనకి ఎటువంటివి కూడా మనకి అక్కడ గుర్తురావు, మనకి ఏ ఆలోచన అంతా శూన్యం అయిపోతుంది. అది ఆత్మబంధువులతో వెళ్ళాము అనేపాటికి ఆ ఎనర్జీసే వేరు. అక్కడ అన్ని అద్భుతమైన ప్లేస్లే మేడం. అక్కడ పర్టికులర్ గా నేను ఒక ప్లేస్ లో మంచి ఎక్స్పీరియన్స్ పొందాను అనేది, అంటే అన్ని ఎక్స్పీరియన్స్ లో మంచివే, కానీ అన్నిటికన్నా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నేను పొందానని మీకు ఇన్నర్ లో అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఏమైనా ప్లేస్ ఉంది చెప్పగలరా మాకు? పర్టికులర్ గా ప్లేస్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫుల్ ఎంజాయ్ అనేది చేశాను మేడం. వాళ్ళు పంచుకోవడం, ఎంజాయ్ చేయడం, నేచర్ తో ఎంజాయ్మెంట్ ఎక్కువ అయిపోయింది మేడం. అక్కడ సాధనకి కొంచెం టైమే ఉంది. సో ఈ నడక ఎంత నడిచినా కూడా అక్కడ దాదాపు ఒక్క 10 minutes కూర్చున్నా చాలు, అంటే సరిపోతుంది మనకి, అంత ఎనర్జీ అన్నమాట ఆ ప్లేస్ లో. సో జర్నీకి ఎక్కువ, ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ సమయం మాకు సరిపోయింది. కాకపోతే అందులో కూడా చాలా ఆనందం పొందాము. ఇంకోటి అంటే పర్టికులర్ ప్లేస్ అంటే పాండవ కోయిల దగ్గర నేను చాలా చాలా బాగా అనిపించింది మేడం ఆ ప్లేస్. ఫుల్ ఆఫ్ గ్రీనరీ అన్నమాట. ఒక ప్లేస్ అంతా గ్రౌండ్ అంతా గ్రీన్ గా, అది ఎలా ఉందంటే మనం
గ్లోబ్ ఎలా చూస్తాం మన భూమిని రౌండ్ గా, అక్కడికి పాండవ కోయిలకి వెళ్ళినప్పుడు అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఒక ప్లేస్ అంతా ఒక గ్రౌండ్ సేమ్ ఒక భూమి తత్వంతో ఒక భూమి లాగా ఒక రౌండ్ గ్లోబ్ లాగా కనిపించింది మేడం. అక్కడ కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. నాకు ఆ ప్లేస్ అన్నది చాలా బాగా నచ్చింది మేడం. 7 days కూడాను ఫుడ్, అకామిడేషన్ ఇదంతా కూడా ఎలా ఉంది? ఫుడ్ అంతా బాగానే ఉంది మేడం. అసలు ఫుడ్ పైన ఉండేది కాదు ధ్యాస. నిజం చెప్పాలంటే ఫుడ్ పైన ఏం ఉండేది కాదు. మార్నింగ్ వెళ్ళాము, సాయంత్రం వచ్చాము అన్నట్టే ఉండేది. అబ్బా ఫుడ్ ఇప్పుడేం అంటే ఏదో తినాలని తిన్నామే కానీ ఆ ఫుడ్ పైన అంత ఎక్కువగా నాకైతే ఏం అనిపించలేదు మేడం. అంటే తినాలి అని అనిపించలేదు. కానీ ఫుడ్ అయితే సూపర్. వాళ్ళకి నిజంగా ఆ మాస్టర్స్ కి పేర్లు నాకు గుర్తులే కానీ ఆ మాస్టర్స్ అయితే సూపర్ గా అన్ని ప్రిపేర్ చేశారు. చాలా హ్యాట్స్ ఆఫ్ మేడం. నిజంగా టీమ్ ఫుడ్ తీసుకున్న టీమ్ మాస్టర్స్ అందరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు మేడం. చాలా బాగుంది ఫుడ్. తర్వాత మేడం ఇంకొకటి ఏంటంటే, ఈ పాండవ కోయిలికి వెళ్ళినప్పుడు మేము మెట్లు ఎక్కేటప్పుడు చాలా ఎక్కువ అంటే మహావతార్ బాబాజీ కేవ్స్ కి వెళ్ళి దారి కన్నా ఆ రూట్ ఇంకా డబల్ ట్రిపుల్ అని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కగలమా లేదా అని అనుకున్నాం, కానీ వెళ్ళింది దీనికోసమే అయినప్పుడు బ్యాక్ ఉండిపోకూడదు, ఏదైనా ఒక స్టెప్ వేయాలని దీంతోని బయలుదేరిన తర్వాత అవి స్టెప్స్ ఎలా అంటే చాలా హైట్ గా ఉంటాయి అన్నమాట. మొత్తం అన్ని స్టెప్సే, మెట్లే. ఆ ఒక్కొక్క రాయ విజయ మేడం నేను ఎక్కువగా జర్నీ చేశాను మేడం ఈ ట్రిప్ అంతా. సో విజయ మేడం నేను అలా మెట్లు ఎక్కుతూను ఒక్కొక్క రాయిని ఇలాగా ఒక్కొక్క బండని ఇలా పట్టుకొని ఇలా పాముతూ చేతులతో వాటిని స్పర్శిస్తూ, అబ్బా ఈ చెక్కిన వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అంటే మెట్టు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు మా మాటలన్నీ ఇవే మేడం. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇంత అద్భుతంగా దారిని ఎంత బాగా ఇచ్చారు, ఇవన్నీ ఎంత చక్కగా తీర్చిదిద్దారు, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకున్నాము. తర్వాత ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్క దగ్గర కొంచెం పెయిన్ వస్తుంటే ఒక్కసారి వచ్చిన గాలికి చేతులు 2 చాపి ఫస్ట్ ముందు విజయ మేడం అరిచేవారు అనమాట. ఐ లవ్ యూ నేచర్ అని అరిచేవారు. అరిస్తే ఆవిడ వెనకాతలు నేను కూడా అనుకుంటే నేను కూడా 2 చేతులు చాపేసి ఇలా పెట్టేసరికి ఈ ఎక్కిందంతా కూడా కొంచెం ఆ పెయిన్ మొత్తం అంతా ఆ నేచర్ ఐ లవ్ యూ చెప్పడం. ఎక్కేటప్పుడల్లా చెట్లు పట్టుకొని సార్ కూడా, ప్రసాద్ సార్ కూడా మాతో హాఫ్ వర్క్ జర్నీ చేశారు, మేమందరం కలిపే చేసాము. చెట్లు పట్టుకొని ఒక్కొక్క దగ్గర ఫొటోస్ తీసుకొని ఆగి మధ్యలో ధ్యానం చేసి ఇలా వెళ్తూ ఇంకా ట్రిప్ అంతా కూడా ఇంకా చెప్పలేని అనుభూతి మేడం. నిజంగా అది ఎంత ఇప్పటికీ కూడా ఒళ్ళు పులకరించిపోద్ది అనమాట. ఆ సన్నివేశాలు గాని ఆ చెట్లు ఆ ప్రకృతిని చూస్తుంటే ఒకలాంటి వైబ్రేషన్ వచ్చేస్తుంది మేడం. ఇప్పటికీ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మేడం. ఇప్పుడు మీరు చెప్తుంటే మీరు ఎంతైతే అనుభూతిని పొందారో నా లోపల నుంచి నాకు ఆ ఫీల్ అలా వస్తుంది మీరు చెప్తున్న దాన్ని బట్టి. నేను మాత్రం నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ ట్రిప్ వేస్తే ఖచ్చితంగా నేను అటెండ్ అవుతాను. ఖచ్చితంగా అనుభవాన్ని నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ప్రయాణంలో వెళ్ళేటప్పుడు మాకు ఇచ్చిన నెంబరు వ్యాన్ పేరు 11 అన్నమాట. ఆ నెంబరు దానికి ఇచ్చారు స్టిక్కరింగ్. సో మా డ్రైవర్ అంటే మా రథసారథి కూడా ఇంకా అతనితోని కూడా ఆటలే. ఎలా అంటే విజయ మేడము ఇంకా ప్రతిదీ, మాకు హిందీ రాదు, తనకు తెలుగు రాదు. రాకపోతే తన్ని తెలుగులో ఏదో ఒకటి ఇవిడ అనడం, అతను ఏదో సమాధానం చెప్పడం, ఇంకా ఫుల్ గా అతనితో వస్తే మేము జోక్స్, అతను ఏదో కొన్ని మాట్లాడతాను. ఇలాగా ట్రిప్ అంతా ఆ కార్ లో జర్నీ. అంటే ఒక రోజు మేము అదే మహావతార్ బాబాజీ కేవ్స్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ ఎక్కిన జీపు ఈవినింగ్ అయిపోయింది మేడం 7 ఎంతో. ఈ టైం అంతా కూడా మాకు ఎంటర్టైన్మెంట్ ఏంటంటే మా జీప్ లోనే. అది అతనితో మొత్తం నేను, విజయ మేడము, అంబికా గారు, ఇంకా రాజు సారు అండ్ రమణి మేడం కూడా కూర్చున్నారు. ఇంకెలా అంటే ఇంకా అలా ఆడుకున్నాం అనమాట. ఫుల్ అరడం. ఇంకా చిన్నపిల్లలు నిజంగా ఎలా అంటే నిజంగా జీసస్ చెప్తూ ఉంటారు కదా మేడం, అంటిల్ యూ బికమ్ ఏ చైల్డ్ యూ డిడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ అని చెప్తుంటారు కదా. సో అలాగనమాట. ఇంకా అందరం చిన్న పిల్లలం అయిపోయి ఏం చేస్తున్నాం అన్నది మాకే తెలీదు. ఒక పెద్దోళ్ళు అన్న ఇది లేదు, ఒక వాళ్ళతో ఆడుకోవడం, వీళ్ళతో ఆడుకోవడం, మేము ముగ్గురు కొట్టుకోవడం, అలా అనమాట. ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట. ఆ జీప్ లో కూడా అలా ఎంజాయ్ చేసి పక్కన అంబికా గారు ఉన్నారు. అతను ఒకటి మా
మా రథసారథి అన్న అతను చాలా హైట్, తర్వాత హ్యాండ్సమ్ అన్నమాట. ఇంకా అతనితో ఒక ఆటలో ఇంకా ప్రతి ఒక్కటి ఇంక విజయ గారు ఉన్నారంటే చెప్పవలసిన ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఆవిడ ఉంటే పక్కన నవ్వులే నవ్వులు. ఆవిడ నవ్వకుండా ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఉంటారు. డే 1 నుంచి ఇంటికి వచ్చిన వరకు అలా నవ్వుతూనే, అలా హ్యాపీగానే ఇప్పటికీ కూడా ఆనందంగానే ఉంది మేడం. ఆ యొక్క ఎనర్జీస్ తో చాలా హ్యాపీగా ఉన్నాము. మనం ట్రిప్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మమ్మల్ని అయితే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే, ఫస్ట్ వ్యాన్ డ్రైవర్ బయటకు వచ్చిన వెంటనే వ్యాన్ డ్రైవర్ రండి, బాగా అయిపోయిందా మీ ట్రిప్ అంతా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మేము పెట్టిన ఫొటోస్ మేము అన్ని చూసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఇంటి దగ్గర కూడా ఇంటికి వచ్చిన వెంటనే ఎవ్వరు కూడా ఏం అనలేదు, చాలా బాగా జరిగిందా, అంతా బాగా జరిగింది, ఫొటోస్ అన్ని చూసాము, చాలా బాగున్నాయి, మీరు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ మేము ఇక్కడ బోల్డ్ అని టీవీలో బోల్డ్ అని వార్తలు విన్నాము, అక్కడ ఏదో జరుగుతుందని, అక్కడ అంతా లాక్డౌన్ అని, మిమ్మల్ని ఆపేస్తారు అనుకున్నాము, ఇలా ఇలా అని చెప్పారనమాట. సో ఎక్కడ ఎవ్వరు కూడా ఆపడం అంటూ ఏమీ లేదు. మేమంతా బాగానే జరిగింది. ఇదంతా మాస్టర్స్ యొక్క ఎనర్జీ, గ్రూప్ యొక్క ఎనర్జీ, జికే సార్ యొక్క సంకల్పము, ఇదంతా అద్భుతంగా ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అనమాట. అంటే మెడిటేషన్ వాళ్ళకి ఇలా వెళ్తే, ఇంత మంచి ఆలోచనతో వెళ్తే కనుక అద్భుతంగా ఏదైనా సాధించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు అన్నట్టు, ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా హ్యాపీగా ఆరోగ్యంగా ఏమి జరగకుండా కూడా రావచ్చు అన్నది మా ఇంట్లో అయితే చాలా బాగా అర్థం చేసుకున్నారు మేడం. ఫొటోస్ చూసి ఫలానా అన్ని వివరించాం అనమాట. టీకేసారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని, అసలు ట్రిప్ కి రావడానికి ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ కి, మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి అందరికి. ఇంకొక అద్భుతమైన మాస్టర్ యొక్క అద్భుతమైన అనుభవాన్ని మనం తెలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.